గైస్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ పక్కన గోల్ అంతా పట్టించుకోకండి. చూసినారు కదా, అట్లుండింది అనమాట కారు. ఒక్కళ్ళు కూడా ఇంట్రో చెప్పుకొని అట్లే, ఒక్కళ్ళు కూడా ఏది చెప్దామన్న ఇన్ఫర్మేషన్ అస్సలు చెప్పని అట్లే. సాంగ్స్ పెడుతున్నారు, లేకపోతే మాట్లాడుతున్నారు. అండ్ ఇంకా ఫ్రెండ్స్ కలిస్తే అట్లనే ఉంటుంది ఆ వైబ్ మొత్తం. ఇంకా మేము యాక్చువల్లీ పెళ్ళికి వెళ్తున్నాము, చెప్పలేదు కదా మీ అందరికీ. మా ఫ్రెండ్ పెళ్ళి ఉందన్నమాట, మా 10th క్లాస్ ఫ్రెండ్ పెళ్ళి. వీళ్ళందరూ నా 10th క్లాస్ మెట్స్ అనమాట. సో హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ యోగిత సత్యం. అందరు ఎట్లున్నారు? నేనైతే చాలా 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 బాగున్నా. నేను ఎక్కువ వ్లాగ్ చేయలే, అంతా కార్లోనే ఫన్ అయిపోయింది అనమాట. అయితే ఫస్ట్ టైం నా వ్లాగ్స్ చూస్తున్నారు. ఐఎమ్ యోగిత రాయపుడి. ఐఎమ్ కాంటెంట్ క్రియేటర్ ఫర్ షాపింగ్, ఫ్యాషన్, ఫుడ్, ట్రావెల్, వాట్ నాట్ ఎక్సెట్రా. సో ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. సో నేను ఇక్కడ ఏదేదో చెప్తున్నా, నాకు అసలు ఏం అర్థమవుతలేదు. వాళ్ళు నవ్విస్తున్నారు, నేను ఇక నాకు చెప్పడానికంటే కొంచెం సిగ్గు అనమాట. అట్లా చాలాసేపు నవ్వుకున్నాము. ఇంకా హైవే ఎక్కిన తర్వాత అయితే ఇంకా ఫన్ ఉండింది అనమాట. ఎందుకంటే హైవే కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉంటుంది అండ్ వెహికల్స్ తక్కువ ఉంటాయి అండ్ వెహికల్స్ అన్నీ స్పీడ్గా వెళ్ళిపోతాయి అనమాట. ఇంకా అక్కడ ఇంకా మేము ముచ్చట్లు ఎన్ని ముచ్చట్లు అంటే కౌంట్లెస్ ముచ్చట్లు అనమాట. అండ్ యాక్చువల్లీ ఫస్ట్ మేము 3 మెంబర్స్ స్టార్ట్ అయినాం. దాని తర్వాత ఇంకొకరు యాడ్ అయినారు, షీస్ ధనర్ధన్ అండ్ పల్లవి. అండ్ పల్లవి, నేను, పవిత్ర, వీరప్పన్న. సో మేము నలుగురం స్టార్ట్ అయినాం. మిగతా వాళ్ళు ఎవ్వరూ యాక్చువల్లీ నేను లాస్ట్ వీడియోలో నా ఇన్స్టాగ్రామ్లో చూస్తే మీకు అర్థమై ఉంటుంది. మేమందరం కలిసి కూర్చొని ఒక దగ్గర ప్లాన్ చేసుకున్నాం విత్ పెళ్లి కూతురు. సో రీల్లో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇఫ్ ఆ రీల్ కావాలంటే నా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి యోగిత రాణి రాయపుడి అని ఉంటుంది. సో వెళ్ళి ఆ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అయితే అక్కడ ఎవరెవరు ఏమేమి ప్లాన్ చేసుకున్నాం అంతా తెలిసిపోతుంది అనమాట. ఇంకా అదంతా ప్లాన్ చేసుకున్నాము. కాకపోతే లాస్ట్కి వచ్చేసరికి అందరికీ చాలా వర్క్స్ ఉండే అనమాట. అట్ ద లాస్ట్ మూమెంట్ మార్నింగ్ వరకు మేము ఎవ్వరం వెళ్ళొద్దు అని అనుకున్నాం అనమాట. ఎస్పెషల్లీ నేను, బీరప్పన్న తప్ప ఇంకెవ్వరూ రావట్లేదు అని ఫిక్స్ అయిపోయినాము. సో ఆ నైట్ ఎవ్రీవన్ వాజ్ ఆ నైట్ కాదు, దెన్ బిఫోర్ 2 days ఎవ్రీవన్ సెడ్ వీఆర్ నాట్ కమింగ్ అని చెప్పేసి అట్లా మెసేజ్ చేస్తున్నారు అనమాట గ్రూప్స్లో. అంటే ఇఫ్ వాళ్ళకి వర్క్స్ ఉండడం వల్ల కొంతమంది రాలేదు. సో వాళ్ళు ఆల్రెడీ 2 days ముందే ఇన్ఫామ్ చేసినారు మాకు. సో మేము అనుకున్నాం ఇంకా ఉన్నారు కదా, అందరం కలిసి వెళ్దామని అనుకున్నాము. బట్ స్టిల్ వచ్చేసరికి మేము ఇద్దరమే ఉండిందనమాట. మేము ఇద్దరమే వెళ్ళాలా వద్దా అని చాలా థింక్ చేసినాము. కాకపోతే ఎట్లయినా వెళ్ళాలి, బికాజ్ ఎవరు వెళ్ళట్లేదు. షీ విల్ ట్రై, అంటే పెళ్ళికూతురు ఆఫ్ కోర్స్ నా బెస్ట్ ఫ్రెండ్. సో ఇంక వెళ్ళకపోతే బాగోదని చెప్పేసి ఇంకా మేము ఇక్కడ నుంచి మహబూబ్ నగర్ ఓకే తాండూరు అనమాట, అక్కడికి వెళ్ళాలి. సో ఇంకా బీరప్పన్న కార్లో అందరం కలిసి వెళ్ళాం అనమాట. సో లాస్ట్ మూమెంట్లో ఇంకా పల్లవి గైస్నో పవిత్ర శారీ వేసుకుంది అండ్ పల్లవి వాళ్ళిద్దరు సేమ్ కలర్స్ వేసుకున్నారు అన్ఎక్స్పెక్టెడ్లీ. సో అందుకే నేను శారీ అండ్ డ్రెస్ అట్లా చెప్తున్నాను అనమాట. సో వాళ్ళిద్దరు యాడ్ అయిపోయినారు. అండ్ అట్ ద లాస్ట్ మూమెంట్ వీఆర్ ఫిక్స్డ్, ఓకే we 4 are గోయింగ్ అని చెప్పేసి. దాని తర్వాత ఇంకా చాలామంది వచ్చుంటే ఈ కార్లో నేను వీడియో కాదు కదా ఇంకా నవ్వుతానే ఉండేదాన్ని. ఇప్పటికే నేను ఫుల్ నవ్వేసినాను అనమాట. నా వల్ల కాలేదు, ఇంకా నవ్వి ఇక్కడ తను ఏదో చెప్తుంది. బట్ స్టిల్ ఆ వీడియో క్యాప్చర్ చేద్దామని అంటే మా అన్న సాంగ్స్ పెట్టినాడు. సో అదంతా అవ్వలేదు ఇంకా రికార్డ్ చేయడం. ఇక నేను చెప్తున్నా, అందరు కార్లలో ఇట్లా పెట్టుకుంటారు కదా, మనం కూడా పెట్టుకోవాలి. బికాజ్ ఎందుకనంటే ఎప్పుడైనా వ్లాగ్స్ చేసినప్పుడు బాగుంటుంది, ప్లీజ్ ఇక్కడ పెట్టి అని చెప్తాను అనమాట. సో అట్లా పెట్టి అని అట్లా ఫన్ చేసుకుంటాం. ఇంకా కొన్ని ఇష్యూస్ అయినాయి అనమాట కార్లో, కైండ్ ఆఫ్ వేరే పెళ్ళి గురించి. సో అవి కూడా చాలా మాట్లాడుకున్నాం, చాలా సీరియస్ టాక్స్ అయినాయి. అప్పుడు నేను వీడియో తీయలేదు, బికాజ్ ఆ సీరియస్ టాక్లో నేను వీడియో తీసి నన్ను పక్క కొడతాను అనమాట వాళ్ళు. సో అందుకే నేను వీడియో తీయలే. ఎస్పెషల్లీ నేను ఓన్లీ ట్రావెలింగ్ వీడియో మాత్రమే తీసిన. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైంది ఏంటిది అన్నది మీరే చూడండి. అది నేను నా మాటలతోనే చెప్పేస్తాను అనమాట. అంతమంది ఉన్నా కూడా నేను ఇంకా చెప్పేస్తా. అండ్ మధ్యలో మేము ఒక రీల్ కూడా షూట్ చేస్తాము. ఇఫ్ ఆ రీల్ కూడా కావాలంటే మీరు నా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. ఆల్రెడీ నేను చెప్పిన యోగిత రాణి రాయపుడి అని ఉంటుంది. సో వెళ్ళి నా ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవ్వండి. అండ్ ఇక నేను పల్లవి ఫుల్ ఫన్ చేసుకున్నాము. అండ్ నేను పల్లవి సాంగ్స్ పాడుతూ ఉండింది అనమాట. మంచిగా అనిపించింది. లైక్ మేమిద్దరం చాలా డేస్ అవుతా కలిసినాము. అండ్ పవిత్ర నేను ఆల్మోస్ట్ కలుస్తూనే ఉంటాం, బట్ నేను పల్లవి మాత్రం చాలా డేస్ తర్వాత కలిసినాము. ఇంకా చాలా డేస్ తర్వాత కలిసినప్పుడు మేమిద్దరమే వైబ్ అయినాము. ఎక్కువ శాతం అయితే నేను పల్లవియే చాలా పాటలు పాడుకుంటాం, అట్లా చిల్ అవుతూ ఉండిందాం అనమాట. బికాస్ మేము ఎక్కువ కలవము, సో అందుకే. అండ్ నార్మల్గా అయితే మేము అందరం బాగానే కలుస్తాం. కాకపోతే తనతో ఎక్కువ ఈ మధ్య తను కొంచెం మా ఇంటి నుంచి కొంచెం దూరం వెళ్ళిపోవడం, వాళ్ళు షిఫ్ట్ అవ్వడం వల్ల మేము ఎక్కువ కలవలేకపోయాం అనమాట. సో ఐ మిస్ హర్ సో మచ్, లైక్ దాట్ వైబ్ అవ్వడం. అవంతా ఓల్డ్ వేసి ఇప్పుడు అందరూ
లైక్ ఎవరి వర్క్స్లో వాళ్ళు బిజీ ఉండడము, ఎవరి లైఫ్ స్టైల్లో వాళ్ళు బిజీ ఉండడం అట్లా అయిపోయింది. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు చాలా ఆకలి వేసింది అనమాట. ఫస్ట్లీ మేము నాకైతే నాకు ఎట్లా అనంటే పొద్దున్నే బ్రష్ చేయగానే నాకు ఏదో ఒకటి తినేయాలి, అంత ఆకలి వేస్తుంది అనమాట. అండ్ నేను అన్నకు చెప్తానే ఉన్నా, అన్న నాకు ఆకలి వేస్తుంది అనేసి. సో ఇంకా అక్కడిక్కడ ఏం లేకపోయేసరికి మేము హైవే దగ్గరకు వచ్చినాక ఒక టిఫిన్ సెంటర్ ఉంటే అక్కడ ఆపినాము ఒక దగ్గర. అక్కడేమో లేదని చెప్పినాడు. ఇంకా ఫుల్ కోపం వచ్చేస్తుంది అనమాట నాకు. దాని తర్వాత ఇంకా వేరే దగ్గర ఆగితే అక్కడ తింటే అక్కడ వర్స్ట్ ఉందన్నమాట. అదేదో గోదావరి టిఫిన్ సెంటర్స్ ఏదో. ఇంకా నాకు అసలు అక్కడ నచ్చలేదు. ఎనీవేస్ ఇక్కడ ఫోన్ కింద పడిపోయింది, ఎడిట్ చేయడం కూడా చాలా బద్ధకము. ఇప్పటి నుంచి నా వ్లాగ్స్ అన్ని కన్సిస్టెంట్గా రావాలి అని కోరుకోండి. బికాజ్ నేను వ్లాగ్స్ కన్సిస్టెంట్గా పోస్ట్ చేస్తేనే యూట్యూబ్లో గ్రోత్ వస్తుంది, సో లేకపోతే రాదు. సో మీకు ఏమేమి వ్లాగ్స్ కావాలో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను ఒకవేళ చాలా ఫాస్ట్గా మాట్లాడితే స్లోగా మాట్లాడమని కూడా చెప్పండి. ఇఫ్ ఏమన్నా మిస్టేక్స్ ఉంటే యూ గైస్ కెన్ చెప్పండి. అక్కడ నేను డెఫినెట్లీ ఐ విల్ మేక్ నెక్స్ట్ వీడియోలో నేను దాన్ని ఇంప్రూవ్ చేస్తాను. అండ్ ఇక్కడ నేను మాట్లాడుతున్నా, బట్ స్టిల్ అక్కడ పాటలు రన్ అవుతానే ఉన్నాయి. ఇంకా నేను కాపీరైట్స్ పడతాయని నేను వాయిస్ ఓవర్ ఇవ్వాలి ఈ వీడియోకి మొత్తం అనుకున్నా. కాకపోతే ఈ వీడియో మొత్తంలో నేను మధ్యలో ఒక దగ్గర మాట్లాడతా. అసలు నేను పెళ్ళికి పోయినానా లేకపోతే రెస్టారెంట్కి పోయినానా నాకు అర్థమే కాలేదు అసలు. ఎట్లా అనంటే వీ కాంట్ ఈవెన్ మీట్ మై ఫ్రెండ్స్, మై జూనియర్స్, మై సీనియర్స్, ఇట్లా వీళ్ళెవ్వరిని మేము మీట్ అవ్వలేదు అక్కడ. వాళ్ళందరూ కూడా వచ్చినారు అండ్ మేము కూడా వెళ్ళాము. మేము ఏమనుకున్నాము అని అంటే 5:30 లోపు మేము ఇంట్లో ఉండాలి అని ఫిక్స్ అయిపోయినాం అనమాట. సో ఇంకా లేట్ చేస్తే డ్రైవింగ్ అంతా మేము వెళ్ళింది గర్ల్స్, వీ కాంట్ డ్రైవ్ ఆల్సో. అంటే మాకు డ్రైవింగ్ ఎవరికి రాదు, అన్నకు ఒకటికే వచ్చి, అన్న చాలా టైర్డ్ అయిపోతారు, ముందే ఎండ కూడా ఉంది చాలా అని చెప్పి మేము ఫిక్స్ అయిపోయినాము. వీ హ్యావ్ వర్క్స్ అట్ ఈవినింగ్, సో మేము 5:30 వరకు వెళ్ళిపోవాలి అని చెప్పేసి మేము జస్ట్ నా మాటలో వినండి, నేను ఎట్లా చెప్తానంటే ఇంకా అట్లా చెప్తా ఉంటాను అనమాట. నేను రీల్ కూడా చేసినాము, నేను బీరప్పన్న. ఇఫ్ వాంట్ ఇన్స్టాగ్రామ్లో వెళ్ళి ఫాలో అండి, అది నేను ఆల్రెడీ చెప్పేసినాను అనుకోండి. అండ్ ఇంకా మీకు ఏమైనా వ్లాగ్స్ కావాలా, నా దగ్గర ఉంది ఇదే లాస్ట్ వ్లాగ్ అనమాట నేను ఎడిట్ చేయడానికి. సో అందుకే నేను ఒక 4 days ఆగి వ్లాగ్ ఎడిట్ చేస్తున్నా. అండ్ ఇంకా నేను ఇక్కడ కోయిల పాట పెట్టుకున్నాం అనమాట. నాకు పల్లవికి అయితే చాలా ఇట్లా పాటలు పాడడము, ఇట్లా వైబ్ అవ్వడం చాలా ఇష్టము. కాకపోతే మాకు ఇప్పుడు బిజీ షెడ్యూల్ వల్ల మేము అంత కలవలేకపోతున్నాము. సో అంతే, దట్స్ ఇట్. అక్కడికి వెళ్ళేసరికి పెళ్ళి అయిపోయింది గైస్. మేము చాలా ఫాస్ట్గా స్టార్ట్ అయినాము. అంటే ఫాస్ట్గా అంటే అరౌండ్ మేము స్టార్ట్ అవ్వాల్సింది 8 o'clockకి. బట్ మా ఫిక్సింగ్ టైం ఏంటంటే ఒక్కొక్కరు యాడ్ అవ్వడం వల్ల వాళ్ళ గురించి వెయిట్ చేయడము అండ్ లాస్ట్ మినిట్ వరకు మేము రెడీ అవ్వడము. అండ్ బై ద వే నా అవుట్ఫిట్ ఎట్లా ఉంది చెప్పండి, నా శారీ ఎట్లా ఉంది చెప్పండి. నాకైతే ఈ కలర్ ఆరా ఇట్లా ఏమంటారు, నా మీద ఆరెంజ్ అండ్ గ్రీన్ చాలా బాగుంది అని అనిపించింది అనమాట. కాకపోతే పెళ్ళికి వెళ్ళక ముందుకే మేము చాలా టైర్డ్ అయిపోయినాము ఆ కార్లోనే. ఇంకా ఏసీ ఉండింది బట్ స్టిల్ ఇంకా ట్రావెలింగ్ 2.5 hours ట్రావెలింగ్ అంటే ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ ఫర్ మీ. బికాజ్ నేను 10 hours ట్రావెల్ చేసినాను, 8 hours ట్రావెల్ చేసినాను విజయవాడ టు గుంటూరు అట్లా. కాకపోతే 2.5 hours నాకు కార్లో వెళ్ళడం అంటే ఒక పెద్ద టాస్క్ అనమాట. బికాస్ నాకు కార్లో వెళ్తుంటే వామిటింగ్స్ వస్తూ ఉంటాయి. నేను ఇంకా దానికే టైర్డ్ అయిపోతాను, దాన్ని ఆఫ్ చేసుకొని ఇంక వెళ్ళడం నేను ఫుల్ టైర్డ్ అయిపోతాను దానికే. సో అట్లా అనమాట. ఇంకా నేను పిచ్చిగా వ్లాగ్స్ షూట్ చేస్తూ ఉన్నాను బికాస్ ఆఫ్ కంటెంట్. ఐ వాంట్ జస్ట్ కంటెంట్, ఇట్లా రా ఫుటేజ్ నేను ఇట్లా పెడుతున్నాను అనమాట. ఇదే ఆ వీడియో అనమాట. ఏదో చేద్దాం అనుకుంటుంటే ఏదో అయిపోతుంది. సో ఇంకా నేను ఏం చేయలేక ఫస్ట్ నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఇక్కడ నేను ఇట్లా పిలుస్తాను, నువ్వు ఇట్లా అనాలి. సో ఇట్లా ఒక సాంగ్ వస్తుంది అండ్ నేను ఇక్కడ సాంగ్ పెట్టుకున్నాం అక్కడ. సో దానికి తగ్గట్టు ఇట్లా చేసినాం అనమాట. ఇఫ్ వాంట్ ఇదే రీల్ అనమాట. అగో ఫస్ట్ ఇంకా అట్లా అయిపోతే స్టార్ట్ అయినాం, పెళ్ళి కూడా అయిపోయింది. 12 కాదు 10 అబద్ధం చెప్తుండు. 10 స్టార్ట్ అయినాము, 10కి స్టార్ట్ అయినాము. వాళ్ళు కూడా అయిపోతలేదు, ఇంకా పోతలేదు. మస్తున్నాయి కదా ఎండలా. 2-3 ఫోటోలు తీయన్న. గైస్ మేము గిఫ్ట్ మర్చిపోయినాం. అట్లా ఉంటుంది నాతో ఆలోచన. నేను చూపి ఎట్లా ఇటు సైడ్ ఎండకు మస్తు. షీ ఈజ్ నన్ అదర్ దెన్
మాధవి, హ్యాపీ మ్యారేడ్ లైఫ్ మాధవి. నువ్వు అనుకున్నవన్నీ ఇంకా ఇంకా సాధించాలని కోరుకుంటున్నా ఈ పెళ్ళితోని. ఓకే, ఎనీవేస్ షీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. నా బెంచ్మేట్ 10th క్లాస్లో, 8th క్లాస్లో, 9th క్లాస్లో అంతా నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. వి బోత్ ఆర్ లైక్ సేమ్ క్వాలిటీస్, సేమ్ టేస్ట్ అట్లా ఉంటుందన్నమాట. సో ఇంక ఇక్కడ ఈ గిఫ్ట్ గురించి అయితే మాట్లాడలేక్కర్లేదు, మాట్లాడితే ఎందుకంటే మా పరువు పోతుంది కాబట్టి. సో అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకా వీడియోస్ అట్లా ఇట్లా తీసుకుంటున్నాము. ఎప్పుడైతే మేము స్టేజ్ ఎక్కిన 2 మినిట్స్కి కరెంట్ పోయిందనమాట. ఈ అంకుల్ని ఇప్పుడు గమనిస్తున్నాను నేను, అంకుల్ నా వీడియోనే చూస్తున్నారు. స్టేజ్ ఎక్కిన 2 మినిట్స్కి కరెక్ట్ టాప్ అని పోయింది. ఇంకా అక్కడే 2 మినిట్స్ వెయిట్ చేసినాము, కరెంట్ వచ్చేసింది. ఆఫ్ కోర్స్ తొందరగానే వచ్చింది, రాదేమో ఊరేమో అనుకున్నా. ఓకే, ఇంకా వెజ్ అనమాట. పిల్లల్లో వెజ్ పెట్టినారు. ఐ వాజ్ షాక్, ఎందుకంటే తెలంగాణ పిల్లల్లో వెజ్ ఉండదు కదా. సో ఐ వాజ్ షాక్. నాకైతే పాలకూర పప్పు చాలా బాగా నచ్చింది అనమాట. సో చూడండి, వినండి. ఫోటో గిఫ్ట్ ఇచ్చినాము, ఫోటో దిగినాము, తిన్నాము. ఎవరిని కలుస్తలేము, ఎవరిని ఏం చేస్తలేము, జస్ట్ తిన్నాం వచ్చినాం. లంచ్కి వచ్చినాం, అంత దూరం. రెస్టారెంట్ ఇక్కడ బాగుందంటే ఎట్లుంది రెస్టారెంట్? సూపర్, పన్నీర్ సూపర్, అండ్ బజ్జీస్ ఆల్సో సూపర్, అండ్ పాలకూర పప్పు ఇస్ సూపర్. ఇక్కడ కొట్టేస్తాంలే అన్న. ఇంకా అంతే, అన్న అవుట్ఫిట్ చేంజ్ చేసినాడు. నేను ఎడిట్ చేస్తానులే అన్న అని చెప్పి అట్లా చెప్తా ఉండిందని అనమాట. సో ఇంకా అంతే, ఎవరిని కలవలేదు మేము. చాలా ఫాస్ట్గా స్టార్ట్ అయిపోయినాము. ఒక 10 మినిట్స్, జస్ట్ ఒక 10 మినిట్స్ ఉన్నాం అంతే. అక్కడ ఎక్కువ లేవన్నమాట. మా అంటే ఒక 15 మినిట్స్ వేసుకోండి, ఎందుకంటే ఆ స్టేజ్ మీదకి ఎక్కి ఫొటోస్ దిగడము అండ్ మేము లంచ్ చేయడము. ఆ లంచ్ కూడా మేము ఎక్కువ పెద్దగా ఏం చేయలేదు, బికాజ్ మాకు ఆకలి ఆల్రెడీ చచ్చిపోయింది, ఆకలేసి వేసి. ఇంకా అంతే, ఇంకా రిటర్న్ అయిపోయినాము. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ యోగిత.